మ్యామ్ ఇప్పుడు జనరేషన్లో మనం చూస్తే ఎంత ఈజీగా రిలేషన్షిప్లోకి వెళ్తున్నారో అంత ఈజీగా స్టెప్ అవుట్ అవుతున్నారు. అంటే దీనికి రీజన్స్ మనం ఎలా చూడాలంటారు? అందరికీ ఇవాళ రేపు క్లారిటీ అనేది కొంచెం అంటే మనకి తక్కువనే ఏం ఉంటుంది కావాలి అన్నమాట. అనేది క్లారిటీ లేదు. ఏం కావాలని క్లారిటీ ఉండదు, ఎప్పుడు కావాలని క్లారిటీ ఉండదు. యూనో ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవడము, జంపింగ్ టు ద సిచ్యువేషన్, లైక్ టేకింగ్ హ్యాపజార్డ్ డిసిజన్స్, ఇవి అంతా దీనివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఓపిక, పేషెన్స్, ఒక అండర్స్టాండింగ్ లెవెల్, అంటే ఒక్కటి ఏమంటారు, కమిట్మెంట్, ఇట్లాంటి పీపుల్ డోంట్ వాంట్ టేక్ అ స్ట్రెస్ అబౌట్ రిలేషన్షిప్ నా. అంటే అప్పుడు మా కాలంలో అనుకోండి, ఇప్పుడు కూడా లేకపోతే మా మదర్ వాళ్ళ కాలంలో అనుకోండి, దే వర్ వెరీ డెడికేటెడ్, అంటే దే వర్ రెడీ టు చేంజ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద పీపుల్ హూమ్ దే లవ్. పేషెన్స్ కూడా ఎక్కువ. పేషెన్స్ ఉంటుండే అండ్ ఆ జీల్ ఉంటుండే. అరే నో, ఐ హ్యావ్ టు మేక్ దిస్ పాసిబుల్. ఇప్పుడు నా పెళ్ళి వాళ్ళు ఎట్లా నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, పక్కనోడు ఎట్లయినా ఉండని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏం అంటే జనరల్గా ఈ జనరేషన్ ఏమనుకుంటారంటే, ఓకే ఫైన్, మనము ఈ ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి వస్తే ఇంకోటి ఎవరో మంచోడు దొరుకుతారని మనం వెతుకుతాం. ఓకే, సి టుగెదర్నెస్ ఈజ్ లైక్ అ పజిల్. ఇప్పుడు పజిల్స్ మనం ఆడతాం కదా, ఎట్లా ఒక కార్నర్లో మనకు కరెక్ట్ ఫిక్స్ అయితే, వెన్ యూ ఫిక్స్ ఇన్ టు ఈచ్ అదర్స్ దిస్ థింగ్, ఫిక్స్ అంటే ఎట్లా, నీ నెగటివ్ పాయింట్స్లో నా పాజిటివ్తో కవర్ అప్ చేయాలి, నా పాజిటివ్తో నీ నెగటివిటీతో కవర్ అప్ చేయాలి. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు, లైక్ కంపాటబిలిటీ. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవ్వరు కూడా నేను తగ్గను అన్నట్టుగా అయిపోయారు. నేనెందుకు చేంజ్ కావాలి, నేనెందుకు ఇంకోసారి నా స్టైల్ మారవాలి, నేను ఇట్లానే, మీరు సెట్ అవుతాయండి. ఆ పక్కనోడు కూడా అట్లానే అంటాడు, అయిపోయింది, విడిపోతుంది.